మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, యోగా టీచ్, ప్రాణా ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. ఆంధ్ర మహాసావిత్రి 19వ అధ్యాయం యోగ విభూతి. మృత్యుద్వారం దాటి వెళ్ళిన తర్వాత స్వర్గసీమలలో పునఃసంధానం సాధ్యమేనా? చితిమంటలలో శరీరం దగ్ధం కావడం దుర్భరమనిపిస్తుంది. అతనితో సహగమనం చేయవచ్చు. అతని చేయి పట్టుకుని పరలోకాలకు పయనించవచ్చు. స్వర్గంలో సుఖించనూవచ్చు. ఆ సుఖాలకు ఈ శరీరాలుండవు. ఆ సుఖాల కోసం ప్రస్తుత సుఖాలను వదులుకోదలచలేదు. దైన్యంలో జీవిస్తున్న అతని తల్లిదండ్రులకు శూన్యమైన వారి జీవితాలకు ఆసరా కావాలి. ఒక్కొక్కసారి ఆమెకు అనిపించేది, ఈ యుగ యుగాల విషాదం తనలోకే ప్రవహిస్తున్నదా అని. ప్రపంచపు బాధ తనలోనే గూడు కట్టుకున్నట్లు అనిపించేది. తన ఆత్మలోని ప్రేమ మందిరంలో విషాదం ప్రవేశించి ప్రేమతో జతకట్టినట్లు కనిపించని దేవతలను మోగగా అర్థించింది, ఆరాధించింది. నిశ్శబ్ద నివేదన వారికి రుచించలేదేమో. ఎవరూ కనికరించలేదు, కరుణ చూపలేదు. తన విషాద హృదయాన్నే నివేదించుకున్నది. దానినే ఆరాధన పుష్పంగా మార్చి సమర్పించింది. తన జీవితాన్ని బలిపీఠంగా మార్చి తన బ్రతుకునే బలి చేసుకుంటున్నది. అయినా వారు ఒకరిలో ఒకరు లీనమైపోయేవారు. ఏ శక్తి తమను వేరు చేయలేదన్న నమ్మకం, చివరకు తమ శరీరాలను వేరుపరచలేదన్న ఆశ. అతను అరణ్యంలో తిరుగుతున్నప్పుడు కూడా అతని ఆత్మ తన దగ్గరే ఉన్నట్లు భావించేది. తన వెంట నడుస్తూ తన ప్రతి చర్యను గమనిస్తున్నట్లు భావించేది. అది తెలియక సత్యవంతుడు ఆమె రూపాన్ని ఊహిస్తూ మనస్సులో ఆరాధిస్తూ ఆరాటపడేవాడు. భయ సందేహాలు పవిత్ర ప్రేమకు చిహ్నాలు. ఆమె వ్యధ పెరిగి పెరిగి విశ్వమంతా పరుచుకుంది. అదే ఆమెకు జీవితం. మనిషిగా జన్మించి కాలంతో ముడిపడిన కారణంగా ఆత్మకు చావు లేదని తెలిసిన మానవాత్మ కలత చెందక మానదు. ఆమె శక్తి అనంతం. అయినా కాలం, కర్మ, విధి దెబ్బలకు గురి అయింది. సరదాలకు విసిగిపోయింది. విషాదాలకు కసలిపోయింది. ఆత్మపరంగా ప్రశాంతిని సాధించింది. గంభీరత ఆమెకు అలంకారం. భయంకర పోరాటానికి కృతనిశ్చయురాలైంది. ఫలితం ఏమైనా పర్వాలేదు, పోరాటం తప్పనిసరి. ఒక మహా సంఘటన జరగాలి. కన్నీటిని తొలగించాలి. మృత్యువును జయించాలి. సరిహద్దు రేఖపై ఏడాది కాలం అంతర్యుద్ధం సాగింది. ఇప్పుడు తుఫాను బీభత్సం లేదు. ప్రపంచాన్ని కబలించగల మేఘ గర్జనలు లేవు. కానీ ఆకాశంలో ఎక్కడో ఒక ఉరుము ఉరిమింది. ఆకాశం ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చినట్లుంది. మేఘాలు
నెమ్మదిగా భూమిని అలముకున్నాయి. ఆమె హృదయం విషాదాకాశమే అయింది. ఆమె హృదయం విషాదాకాశమే అయింది. ఆత్మ ఎక్కడ దాక్కుందో తెలియడం లేదు. ఎక్కడా వెలుగు రేఖ కనిపించడం లేదు. మరచిపోయిన ఔన్నత్యాలను జ్ఞప్తికి తెచ్చే అమరవాణి వినిపించడం లేదు. తనలో రహస్యంగా రగులుతున్న వ్యధ గురించి, వైవాహిక బంధం గురించి, కర్మశేషం గురించి ఆలోచించసాగింది. 20వ అధ్యాయం ఆత్మశోధన. నిద్రిస్తున్న సత్యవంతుని చూస్తూ కూర్చున్నది. సావిత్రికి నిద్ర రాదు. క్షణం విపత్తును మరచి మగతగా కన్ను మూసింది. సమాధి స్థితిలో అంతర్వాణి హెచ్చరించింది. నీవు వచ్చిన పనేమిటి? నీవు చేస్తున్నదేమిటి? ఏది చేయాలన్నా ఆసక్తి లేదు. అందుకు తగిన శక్తి లేదు. విన్నవించుకుంది. సత్యవంతునితో సహగమనం చేసి స్వర్గంలో సుఖించవచ్చు. భగవంతుడు పరమాత్మల గొడవెందుకు అనుకున్నది. తాను జగన్మాత అంశలో జన్మించింది. తను చేయవలసిన పనికి భూమిక సిద్ధమైంది. కానీ మార్గం కనిపించడం లేదు. ఆత్మ ముందుకు సాగాలంటే భౌతిక బంధనాలు, వాసనలు అడ్డు వస్తున్నాయి. ఆత్మ ముందుకు సాగాలంటే భౌతిక బంధనాలు, వాసనలు అడ్డు వస్తున్నాయి. కదలక మెదలక నిశ్చలంగా హృదయంలోకి చూపు నిలిపింది. ఆత్మ దర్శనమైంది. ఒకనాడు సత్యవంతుని కోసం అన్వేషించింది. ఇప్పుడు సత్యం కోసం అన్వేషిస్తున్నది. అంతర్దృష్టికి గతం కనిపించింది. మానవ పరిణామం తెలిసింది. స్వర్గ నరకాలు ఎలా ఏర్పడేది అర్థమైంది. మనిషి రాక్షసుడు కాగలడు, క్షుద్రుడు కాగలడు, దివ్యుడు కాగలడు. మనస్సు లోపలి పొరల్లో ఎన్నో శక్తులున్నాయి. వాటిని నిద్రలేపాలి. క్షుద్ర శక్తులు మనిషిని పతనం చేస్తాయి. దివ్య శక్తులు ఉత్తమ గతుల్ని కలిగిస్తాయి. మనిషిలో మంచి చెడు ఉన్నాయి. మంచి వైపు పయనించడం కష్టం. చెడు వైపు లాగే ప్రలోభాలు చాలా ఉంటాయి. అటు వెళితే స్వర్గం, ఇటు తిరిగితే నరకం. మనిషిలో బుద్ధి కాక వేరొక శక్తి ఉంది. అది అతీంద్రియ ప్రజ్ఞ. అది చైతన్యం. ఆ చైతన్యం కలిస్తే జడం జీవ పదార్థం అవుతుంది. మనిషి అధిమానవుడుగా, దివ్య మానవుడుగా పరిణమిస్తాడు. సావిత్రి కళ్ళ ముందు గతం విచ్చుకున్నది. జగన్మాత సంకల్పం గ్రహించింది. తనను తాను గుర్తించింది. రాత్రుళ్ళు నిద్రమాని జాగరణ చేస్తున్నది. సత్యవంతుని చూస్తూ అతని చేయి వదలదు. విఘడియలు మందంగా బరువుగా గడుస్తున్నాయి. విషాద భారాన్ని ఎదలోపల గడియ వేసి క్షణాలు లెక్కించసాగింది. సమీపించనున్న విధి కోసం ఎదురుచూపు. హృదయం లోపల నుండి ఒక పిలుపు వినిపించింది. అది నిశీధిని చీల్చుకొని వచ్చిన అంతర్వాణి. భృకుటి పైగా ఇచ్ఛా జ్ఞానశక్తులు కలిసే ఆజ్ఞాచక్రం నుండి అంతర్వాణి వెలువడింది. మహోన్నత శిఖరాలు దిగి వచ్చినట్లు అయినా విశాల ప్రపంచం అంతా తనకు తెలిసినట్లు, కాలగమనంలో సంఘటనలన్నీ తనకు ముందే తెలిసినట్లు పలకసాగింది. అచంచలమైన అంతరంగాన్ని శోధించి బయటకు లాగినట్లయింది. దృష్టికి అందినంత మేర మనిషి సృష్టిని తెలుసుకోగలడు. దివ్యవాణి స్పర్శలో ఆమె
శరీరం పులకించింది. జడంగా మారి చేష్టలు దక్కి సమాధి స్థితికి చేరుకుంది. నిశ్చల సమాధిలో ఆమె సువర్ణమూర్తిగా భాసించసాగింది. ఆత్మజ్యోతి వెలుగులో పరమాత్మ తేజస్సును దర్శించవచ్చు. ఆమె చుట్టూ కాంతి వలయం. హృదయం సున్నితంగా అంతర్వాణిని వినసాగింది. మనస్సు ఆలోచనల్ని వదిలి నిరామయమైంది. మృత్యువాత పడే ఈ ప్రపంచంలోకి నీవు ఎందుకు వచ్చావు? జీవితం అజ్ఞానమయం. అంతలా ప్రతికూల వాతావరణం. కాలం అనే బలిపీఠంపై ప్రతి ఒక్కరూ ఆత్మ బలిదానం చేసుకోవలసిందే. తేజస్విని, ఈ విషాదాన్ని భరిస్తూ కన్నీరు కార్చుతూ కర్మను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? లేదా ఆత్మని మేల్కొల్పి మృత్యువుతో పోరాడటానికి సిద్ధమైనావా? సావిత్రి గుండె నిబ్బరంతో అంతర్వానికి సమాధానం చెప్పింది. నా శక్తిని కూడదీసి మృత్యువుకు బహూకరిస్తున్నాను. మూతపడిన స్వర్గానికై ఎలా చేతులెత్తి మ్రొక్కగలను? విధి అనివార్యమైతే విధితో ఎలా తలపడగలను? అజ్ఞానం పేరుకుపోయిన మానవత్వాన్ని ఉద్ధరించి ఏం సాధిస్తాను? మానవులు కర్మబద్ధులు. కర్మకు తల ఒగ్గి క్రాంతిని దూరంగా తరిమివేస్తారు. తమ ప్రజ్ఞ గొప్ప అనుకుంటారు. నిర్జీవమైన జడమే శాశ్వతమా? కఠోర వనశిఖరాలు, అజ్ఞాన తిమిరాలు శాశ్వతాలా? మనిషి రోదన వినే నాథుడెవరు? ఏ దేవుడైనా వింటున్నాడా? భగవంతుడు కనిపించడు, కనికరించడు. మనిషి స్వశక్తితో మృత్యువుతో పరంతో తలపడేటట్లు చేస్తుంటాడు. నేను ఈ చీకటిని తొలగించి మోక్షద్వారం తెరచి మూసుకుపోయిన జీవితాల్లో ఎందుకు వెలుగు నింపాలి? అల్ప మానవ ప్రపంచంలో అనల్పమైన దివ్య ప్రజ్ఞను ప్రతిష్ఠించడం ఎందుకు? నాకు గాని నా సత్యకు గాని ఆ అవసరం లేదేమో. భౌతిక నిబంధనలు నేనెందుకు త్రోసివేయాలి? ఆసన్న మృత్యువును చూచి నేనెందుకు విలపించాలి? నేను విధికి తలవంచి నా ప్రియుని వెంట పయనించి అసుర సంధ్య నుండి సూర్యోదయం అయ్యేలోపు ఆ నిశిలో పయనించి ఇహపరాలకు మధ్యనున్న వైతరిణిని దాటిపోగలను. ఈ చీకటి ప్రవాహం భూమిని స్వర్గం నుండి వేరు చేయని, ఆ పైన నేను నా సత్య ఒకరి కౌగిలిలో ఒకరు మైమరిచి ఆలోచనలు, బాధలు, భయాలు, వియోగాలు లేని స్వర్గంలో సుఖపడతాం. అక్కడ మానవత్వం, జీవితం, కాలం మమ్మల్ని విడదీయలేవు కదా. పరమాత్మ జోలి మాకెందుకు? ఆమె వాణిని అంతర్వాణి విన్నది. అది చాలునా నీకు? నీ ఆత్మ జాగృతమై తాను వచ్చిన పని ఏదీ పూర్తి కాలేదని తెలుసుకున్నప్పుడు నీవు ఏమని సమాధానం చెబుతావు? ఇందుకేనా నీవు భూమిపైన అవతరించింది, మానవ కాంతగా జన్మించింది? ఇందుకేనా పరమాత్మ నిన్ను ఇక్కడకు పంపింది? అనేక వందల సంవత్సరాలుగా ఈ వేదనలు, రోదనలు వింటూ భరిస్తూ మానవజాతి క్షుద్రశక్తుల అడుగుజాడలలోనే నడుస్తుంది. ఈ పాత నియమాలు తొలగించవా? లోకాన్ని మార్చకుండా వెళ్ళిపోతావా?
ఈ లోకానికి పచ్చదనం కనిపించదా? మార్పు రానే రాదా? అజ్ఞానం నుండి, అంధకారం నుండి లోకం బయటపడే మార్గమే లేదా? వెలుగులు దర్శించే అవకాశం చేజారినట్లేనా? మానవాత్మ ఇలా కర్మకు, విధికి తలవొగ్గి ఉండవలసిందేనా? విధి కవాటాలు ఛేదించడానికి ఈ ఇనుప ద్వారబంధాలు తెరచి అశాశ్వతత్వం నుండి శాశ్వతత్వానికి మార్గం చూపు. చీకటి నుండి వెలుగులోకి పయనించడానికి చేయూతనివ్వు. మనిషిని అసత్యం నుండి సత్యం వైపు మళ్లించు. ఆ పని నీవు చేయకపోతే, నీవు నిరాకరిస్తే, రేపు పరమాత్మ సన్నిధిలో సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. పరమాత్మ నిర్దేశించిన పని నీవు నిర్వర్తించినట్లు కాదు. నీ విద్యుక్త ధర్మం నెరవేర్చకుండా నిష్క్రమించినట్లు కాదా? సావిత్రి హృదయం మోగపోయింది. మనసు మాట వెలువడలేదు. క్షుభిత కల్లోల హృదయాన్ని నిగ్రహించుకుని శిలవలే ఉండిపోయింది. అజ్ఞాన సాగరాలను దాటి నిశ్చల పర్వత శిఖరం పైన ప్రతిష్ఠించినట్లయింది. ఆమెలోని దివ్యశక్తి నిశ్చలత్వాన్ని బ్రద్దలు కొట్టి బయటపడ్డది. నేను జన్మించింది నీ అంశలోనే. నా కార్యనిర్వహణ బాధ్యత నీదే. నీవు నావలే ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటావు. అమరవాణి, ఆప్తవచనాలు పలుకు. నీ సంకల్పం మేరకే నా కర్తవ్యం కనుక నీవు నన్ను శాసించవచ్చు. అంతర్వాణి హెచ్చరించింది. నీవు ఎందుకు జన్మించావో గ్రహించు. నీ ఆత్మను ఆశ్రయించు. నిగూఢంగా ఉన్న ఆత్మశక్తిని పైకి తీసుకురా. నిశ్శబ్ద ప్రశాంతిలో భగవంతుని లక్ష్యం గుర్తించు. అప్పుడు మానవత్వం మానవీయంగా, దివ్యంగా పరిణమిస్తుంది. మనోమందిర ద్వారాలు తెరచి సమాధిలో ప్రవేశించు. నీ నుండి ఆలోచనల్ని దూరం చేస్తే నీకే అవగతమవుతుంది. ఆత్మకు అవరోధంగా ఉన్న మాయ తెరల్ని తొలగించు. నీవు మహాశూన్య స్థితిని చేరుకున్నప్పుడు పరమాత్మను దర్శించగలవు. ప్రపంచమే పరమాత్మికమవుతుంది. అదే పారమార్థిక దృష్టి. అన్ని ప్రాపంచిక విషయాలలో పరమాత్మ స్పర్శ కనిపిస్తుంది. హృదయ స్పందనల్ని జయించడమే తన్మయత. పరమాత్మ చేసే పనులకు నీ స్వభావం ఆధారం. పరమాత్మ ఔన్నత్యం నీ మాటలలో బయటపడాలి. అప్పుడు నీవు నా శక్తి ద్వారా నిగ్రహించగలవు. మృత్యువును సైతం జయించగలవు. విధివంచితులైన పతిదేవుని ప్రక్క సావిత్రి స్థాణువులా ఉండిపోయింది. ఆమెలో చలనం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అంతరంగంలో రగులుతున్న అగ్నికి ఆమె ప్రతిరూపంగా ఉంది. అంధకారం రానున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. పిడుగులు పడ్డాయి. కుంభవృష్టి కురిసింది. మింటిపైన 1,000,000 అడుగుల నర్తనలు వికృతంగా బీభత్సం. ఆ భయంకర ఘోషలో సైతం ఆమె నిశ్చలత చెదరలేదు. తన మనోభావాలను జీవిత సంఘటనలతో సమన్వయపరుస్తూ అంతరంగంలోకి వెళ్ళసాగింది. గతం స్వప్నం వలె తోచింది. సృష్టికి మూలమైన మార్మిక రహస్యాలు మనస్సుకు అందసాగాయి. విశ్వకర్మకు తొలి ఆరంభాలవి. సత్యజ్యోతిలో నిగూఢ సత్యాలు
సంకేత రూపంలో అందాయి. విశ్వరచన చమత్కృతి ఆమెకు స్పష్టమైంది. సృష్టి ఆరంభంలో అంతా అయోమయం, అంతా అస్థిరం, రూపరహితం, శూన్యం. ఆ మహాశూన్యం నుండి ఒక మహాసంకల్పం విడివడి సృష్టికి దోహదం చేసింది. జీవం ఒక జీవిగా మనగలగడానికి ఆకృతి పొందిన శరీరం ఆకారమైంది. ఆకారమే అకారమైంది. అదే జీవికి ఆవాసం. ఆలోచించగలిగిన జీవికి మనస్సు అవసరమైంది. మనస్సు ఏర్పడిన జీవి మనిషి అయింది. మనస్సుకు వ్యక్తిత్వం తోడయింది. రోదసి నిండా జీవ బీజాలు విరజిమ్మబడ్డాయి. అవి నేలను తాకి పంచభూతాల సంయోగంతో రూపాలు ఏర్పరచుకున్నాయి. పరిణామంలో మానవ రూపం విశిష్టమైనదిగా రూపుదిద్దుకుంది. పరిణామానికి మనస్సు దోహదం చేసింది. అనంతంగా ఉన్న శూన్యం నుండి ఒక జీవకెరటం నెమ్మదిగా కదిలింది. ఆ కదలికలోనిదే చైతన్యం. అది నిశ్చల శూన్యంలో ప్రవేశించింది. చైతన్యం కలిగిన శూన్యంలో సుఖదుఖాలు, చీకటి వెలుగులు ఏర్పడ్డాయి. అది అంతా ఒక అతీంద్రియ శక్తి వల్ల చలనమే. ఆ పరాశక్తి తన ప్రమేయం లేకుండా నిస్తబ్దంగా ఉన్న శూన్యం ద్వారా విశ్వానికి రూపురేఖలు దిద్దసాగింది. అల్పజీవుల్ని సైతం చైతన్యమే సృష్టించి పెట్టింది. ప్రతి జీవిలోనూ ఇంద్రియలాలస ఏర్పడింది. ఇంద్రియతకు అహం కేంద్రబిందువైంది. ఆ కేంద్ర బిందువు చుట్టూ ప్రాపంచికత గూడు కట్టింది. చైతన్యం ఎక్కువగా పొందిన ఒక జీవి కదలి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జీవచలనం కలిగించుకుంది. అదే జీవి జీవన సూత్రం. అదే ప్రాణాయామ రహస్యం. జీవజాలం పైన చైతన్యం తన ప్రభావం చూపసాగింది. ఆలోచనలు, అనుభూతులు రాకపోకలు సాగించాయి. జ్ఞాపకాల నొరగలు గట్టిపడి ఆలోచనకు, వివేకానికి ఆధారంగా నిలిచాయి. అదే మనిషి వ్యక్తిత్వానికి నిలువెత్తు తార్కాణం. పునరుక్తమైన అలవాట్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. మానవ మేధ తొలుత చైతన్యాన్ని పసిగట్టింది. కదిలిపోయే నేలపై కదలని నింగిని సృష్టించింది. లోతు తెలియని సాగరంలో తేలే ద్వీపాల్ని నిర్మించింది. అంతటి కృషి ఫలితంగా విశ్వచైతన్యం రూపుదాల్చింది. అంతటి కృషి ఫలితంగా విశ్వచైతన్యం రూపుదాల్చింది. అప్పుడు సృష్టి తనలోకి చూచుకున్నది. కష్టాల కోనలు, భయంకర కాననాలు, కఠినమైన నెగళ్ళు, నెరియలు కనిపించాయి. భౌతికత శాశ్వతం కాదని తెలిసి అదే శాశ్వతం అన్న భ్రాంతిలో ఏర్పడిన చిన్న శరీరంతో మనుగడ సాగించింది. అశాశ్వతమైన శరీరమే భవ్యమందిరం అయినట్లు నీలాకాశం నీడలో అమరత్వాన్ని కలలుగనడం ప్రారంభించింది. నిర్జీవ ప్రపంచంలో జీవం ఒక్కటే చైతన్యం కలది. భౌతిక శరీరం జీవం లేకుండా ఒక్క క్షణం మనజాలదు. మన ఆశలు,
ఆలోచనలు, కలలు సృష్టికి జీవ కర్రలు. సృష్టి ప్రక్రియలన్నింటిపైన పరమాత్మ ముద్ర ఉంటుంది. మేధ ఒక్కటే స్వతంత్రిస్తుంది. కాల ప్రవాహం పైన తేలిపోయే మందిరం లాంటి మనస్సు అవిరామంగా పనిచేస్తుంది. కాలపురుషుని నర్తనంలో అది ఒక భంగిమ. అనుక్షణం కాలంతో కదులుతుంది. ఆ కదలికల్ని కలిపితే జీవిత చిత్రం. మనస్సు జీవుని అవసరాలు గుర్తిస్తుంది. అందుకు దోహదం చేస్తుంది. తగినట్లు ఆలోచిస్తుంది. మనస్సుకు విశ్రాంతి ఉండదు. ప్రశాంతిని కోరదు. మనస్సులో సదా ఆలోచనలు తిరుగుతుంటాయి. మేధ యంత్రం వలె పనిచేస్తుంది. ఎప్పుడూ ఆగిపోదు. మానవ శరీరంలోని అన్ని భాగాలకు, అన్ని శాఖలకు అనవరతం సందేశాలను అందిస్తుంది. అవి కోటి గొంతుల కలస్వనాలు, కలరవాలు, ఉరుకులు, పరుగులు, తీవ్ర ప్రకంపనలు, స్పందనలు. బయట గుమ్మం వద్ద కలిగే ప్రతి స్పందనకు ప్రతిస్పందిస్తుంది. ప్రతి సందేశాన్ని లోపలికి పంపుతుంది. అన్ని సందేహాలకు సమాధానం చెబుతుంది. ఇంద్రియ వ్యాపారాలన్నీ తన ద్వారా కొనసాగించడమే మనస్సుకు ఇష్టం. నిద్రా సమయంలో రవంతసేపు విశ్రమించిన స్వప్నాలతో జీవితాన్ని సమీక్షిస్తుంది. మనస్సు వెనకనున్న ఆత్మ సూక్ష్మలోకాలలో తిరిగి సంకేతాలను మనస్సుకు అందిస్తూ మనిషిని సంస్కరించడానికి సహాయపడుతుంది. మనస్సు ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండదు. తనలోకి లోలోతులకు చొచ్చుకుని పోయి రెక్కలు విప్పుతుంది. మహావేగంతో పయనించి ఖగోళాన్ని చుట్టి వస్తుంది. తనకు తెలియని, పరిచయం లేని సూక్ష్మలోకాల విషయాలు అందుకుంటుంది. అందుకు మనస్సుకు పరోక్షంగా సహాయపడేది ఆత్మ. భావ శిఖరాలపై తను కల్పించుకున్న దేవతా రూపాలను ప్రతిష్ఠించుకుంటుంది. అటు స్వర్గం, ఇటు నరకం రెంటితో మనసు చెలిమి చేస్తుంది. అది మానవ జీవిత ఉపరితలం. లోపలి మనస్సే మనిషి. మనసే సమస్తం. మనస్సు పరమాత్మను పరామర్శించగలదు. నరకాన్ని స్పృశించగలదు. అక్కడ అంతర్లోకం ఒకటి ఏర్పరచుకుంటుంది. అది మనస్సుకు సొంతం. ఆ లోకం అవతల మనస్సుకు అందని మందిరం ఒకటి ఉంది. దాని లోపల ఒక మహాశక్తి ఉంది. అది జీవునికి అందని ఆనందాలను తనలో దాచి ఉంచుతుంది. ప్రశాంతికి ఆలంబనలైన సుధలు అక్కడ లభిస్తాయి. అది అవ్యక్త దివ్యత్వం. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్